కర్నూలు పశ్చిమ ప్రాంతం అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా అభివృద్ధి కోసం జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎంతో ఆలోచించారన్నారు. ప్రస్తుతం కూటమి సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా పశ్చిమ ప్రాంతం గురించి బాగా తెలుసు. అయినా ఆదోని జిల్లా చేయడానికి ఎందుకు ఆలోచన చేయడం లేదో అర్థం కావడం లేదని మండిపడ్డారు. పత్తికొండ నియోజకవర్గం నుండి లాస్ట్ బార్డర్ మాదికే ప్రజలు కర్నూలు వెళ్లాలంటే 100 కిలోమీటర్ల దూరమని, అదే ఆదోని జిల్లా అయితే చాలా దగ్గర అవుతుందన్నారు. మరి బాబుకి ఆదోని అంటే ఇష్టం లేదా, లేక ఆ ప్రాంతంపై దృష్టి లేదా అని అంటున్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. ఆదోనిని జిల్లా చేయాలనే నినాదం బలపడుతూ ఉంది. ప్రధానంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం కరువు కాటకాలకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. ఆదోని జిల్లా అయితే 5 నియోజకవర్గాల్లో బాగుపడతాయని ఒక ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీక్షలో పాల్గొన్నారు. మరి ఆ పార్టీ తరఫున వాళ్ళ స్టాండ్ ఏంటి, అంటే ఈ జిల్లా కావడానికి వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఆదోని జిల్లా కావాలని ప్రజల ఆకాంక్ష, బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు ఏ విధంగా ముందుకెళ్తారు, ఎలా కార్యాచరణ ఉంది, మీ పార్టీ ఆదేశాలు ఏమున్నాయి? ఖచ్చితంగా ఆదోని జిల్లా అయ్యే వరకు కూడా, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పశ్చిమ ప్రాంతం అంతా కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా అని చెప్పేసి తెలుసు ఆయనకి. ఎప్పుడు కూడా జగనన్న సీఎంగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మాతో అనేవారు, మన పశ్చిమ ప్రాంతం అంతా డెవలప్ చేసే బాధ్యతమ్మా, ఆ జనాలను నేను ఎప్పుడు కూడా రుణం తీర్చుకోలేను, ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అప్పుడు కూడా పత్తికొండకు జ్యూస్ ఫ్యాక్టరీ తేవడము, ఇంకా ఇక్కడ డెవలప్ చేయడం కూడా ఆర్డీఓ అప్పుడు జిల్లాలు డివైడ్ అయినప్పుడు ఆర్డీఓ కార్యాలయం రావడము, సబ్ డివిజన్ తేవడము, ఎందుకంటే మా పత్తికొండకి ఇవ్వడం కూడా జరిగింది. మెడికల్ కాలేజ్ కూడా ఆదోని సెంటర్లో పెడితే చుట్టుముట్టు అన్నీ కూడా, మరి మాది మధ్యకేర లాస్ట్ బార్డర్, మధ్యకేర నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే చాలా 110-120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది దగ్గరలో హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ వస్తే ఈ చుట్టుముట్టు ప్రాంతాలన్నీ కూడా కొంచెం డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆనాడు జగన్ ఒక మంచి ఆలోచన చేసి అవన్నీ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్గా 3 స్టేట్లో 3 జిల్లాలు కొత్తగా చేయడమైంది. అన్ని అర్హతలు ఉన్న ఆదోనిని జిల్లాగా చేయకపోవడం ఏంది అంటే, ఆయనకు ఈ ప్రాంత ప్రజలంటే ఇష్టం లేదా, ఈ ప్రాంతం మీద దృష్టి లేదా అని మేము అడుగుతున్నాం. సెకండ్ బాంబే తర్వాత సెకండ్ బిజినెస్ ఏరియా ఆదోని అని చెప్పేసి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఇప్పటికి ఇంకా డెవలప్ అయినాయి, పరిశ్రమలు అయితేనేమి, బిజినెస్ అయితేనేమి ఇంకా రెట్టింపు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అన్ని హంగులు ఉన్నాయి, అన్ని ప్లేసులు గవర్నమెంట్ ఏవేవి కడతారో బిల్డింగ్లు అన్నీ కూడా అర్హత నోచుకునేది ఆదోని. అలాంటి ఆదోని ఈరోజు ఆయన దృష్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎందుకు ఆలోచన చేయకున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ జిల్లా అయితే పక్కనున్న 30 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న పత్తికొండ అయితేనేమి, ఇక్కడ ఆదోని ఆలూరు అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, ఎమ్మెగనూరు అయితేనేమి, 4 నియోజకవర్గాల సరౌండింగ్లో 30 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న నియోజకవర్గాలు ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉన్నాయో లేదో మాకు తెలియదు. కాబట్టి జిల్లా ఆదోని కావాలనే దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తూ ఉంది, ఎందుకు కావాలి? ఈరోజు 5 నియోజకవర్గాలు, ఆలూరు కానీ, ఆదోని కానీ, పత్తికొండ కానీ, మంత్రాలయం కానీ, ఎమ్మునూరు కానీ 5 నియోజకవర్గాలకి అంటే కర్నూలుకు పోవడానికి 100 నుంచి 150-170 కిలోమీటర్లు దూరం అవుతుంది. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజలు ఇవే కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఇంకా అంటే ఈ కంప్యూటర్ యుగంలో కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కటి ముందుకు సాగిపోతుంది. మన భారతదేశం కూడా ఎంతో ముందుకు పోతుంది. మరి మనకు కూడా జిల్లాలు వేరే వేరే అయితే, మాకు కూడా ఆదోని నియోజకవర్గం ఒక జిల్లా అయితే మాకు కూడా అంటే డెవలప్మెంట్ మేము కూడా ముందుకు వెళ్ళొచ్చనే ఒక ప్రతిపాదనతో మరి జేఏసీ తరఫున గత 37 రోజులుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా జరుగుతుంది. ఇది కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ అనే కాదు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి నినాదాన్ని తెలుపుతున్నారు. అధికారంలో ఉన్న కూటమికి బాధ్యత ఎక్కువ ఉంది, జిల్లా తేవాల్సిన బాధ్యత ఉంది. అయినా వైఎస్ఆర్సీపీ పైన నిందలు మోపుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? మరి మార్కాపురం కానీ, మదనపల్లె కానీ, పోలవరం కానీ 3 చేశారు. మరి అది వాళ్ళ అజెండాలో ఉన్నది కాబట్టి ఇది ఉంది కదా, ఇది కూడా చేయాలి అని ప్రజలు నినాదం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆదోని నియోజకవర్గం చాలా వెనుకబడింది. ముఖ్యంగా మా ఆలూరు నియోజకవర్గం
కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి అది ఎవరు వచ్చినా ఏమొచ్చినా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అది. ఎందుకంటే మా ప్రాంతాలన్నీ ఈ 5 నియోజకవర్గాలు మరి వర్ష ఆధారిత ప్రాంతాలు కాబట్టి మాకు ఏదన్నా కానీ ఒక పరిశ్రమలు కానీ ఒక విద్యాపరంగా కానీ మరి రైతు పరంగా కానీ ఏదొచ్చినా వెనకబడినాం. ఇప్పుడు ఇదే మా ఆలూరు నియోజకవర్గం చూసుకుంటే ఒక హాస్పిటల్ పోవాలంటే ఏదైనా ఒక హార్ట్ అటాక్ వచ్చినా ఒక యాక్సిడెంట్ వచ్చినా ఒక క్రిటికల్ డెలివరీ అయినా కూడా 100 నుంచి 170 కిలోమీటర్లు కర్నూలుకు పోవాల్సి వస్తుంది. మరి అంతవరకు ఆ జీవ ఆగుతుందా, ఆ ప్రాణం ఆగుతుందా? లేదు కదా. పక్కన ఉండే బళ్ళారికి వెళ్తుంది. కర్ణాటకలో ఉండే బళ్ళారికి ప్రతి ఒక్కరి ఒక విద్యార్థి చదువుకోవాలన్నా ఒక ఉన్నత చదువు చదువుకోవాలన్నా కూడా పక్కన మీరు ఇది బై రికార్డు అందరూ చూసుకోవచ్చు. మళ్ళీ పాఠశాలకు పోవాలన్నా కూడా అదేవిధంగా మళ్ళీ కాలేజెస్ హయ్యర్ క్లాసెస్ పోవాలన్నా కూడా కాలేజీకి పోవాలన్నా కూడా బళ్ళారిలో ఎక్కువ మంది చదువుతున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఒక వాళ్ళ పండించిన పంటలు అమ్ముకోవడానికి కూడా బళ్ళారికే పోతున్నారు, బ్యాడికి పోతున్నారు, కర్ణాటక పోతున్నారు. ఎందుకు ఇంత దూరం పోవడం లేదు అంటే ఇక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి, కర్ణాటక పక్కన ఉంది కాబట్టి ఇక్కడ ఉండే వ్యాపార వ్యవహారాలన్నీ కర్ణాటక చెందుతున్నాయి. మరి ఇక్కడ ఆర్థికత ఇక్కడ ఉండాలి కానీ ఇక్కడ ఉండే ఆర్థికత తీసుకొని పోయి కర్ణాటక ఇస్తున్నారు. కాబట్టి ఏదన్నా కూడా మరి ఇప్పుడు పత్తి పండించే రైతులు కానీ మరి మిర్చి పండించే రైతులు కానీ అదేవిధంగా మరి ప్రతి ఒక్క పంటను కూడా అక్కడే అమ్ముకుంటున్నారు. కోల్డ్ స్టోరేజ్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ పోతున్నారు. అదే మా ఆదోని నియోజకవర్గము మరి జిల్లా అయితే ఇక్కడ కూడా పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. మరి రైతులకు కానీ యువకులకు కానీ వాళ్ళకి ఒక ఉపాధి దొరుకుతుంది. మరి 13 జిల్లాల్లోన 26 జిల్లాలు చేసిన ఘనత, 27 జిల్లాలు చేసిన ఘనత మా జగన్ అన్నది ఉంది. గత వైసీపీ హయాంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 13 పార్లమెంట్లో 13 జిల్లాలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏదైతే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం ఆదోని పరిసర 5 నియోజకవర్గాలు చాలా వెనుకబడ్డ ప్రాంతాలు వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, ఆదోని.